ఒక మధుర ఫలమైన శ్రీ భాగవత గ్రంథములోని ఫలరసమును గ్రోలి ఆస్వాదించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకున్న శ్రీ మహాకవి పోతన శ్రీ భాగవత పద్యములు భావార్థముతో సహా పరగనాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా కయునయునుండు వస్తువిరువంగదగు భాగవతమునందు. వ్యాస మహర్షిచే రచించబడి తన చేత ఆంధ్రీకరించబడుతున్న శ్రీమద్భాగవతమును పఠించిన వారికి వినిన వారికి లభించబోయే ఫలితములను ఈ పద్యములో వివరిస్తున్నారు మహాకవి పోతన. ఎవరైతే ఐశ్వర్యయుక్తమైన ఈ భాగవతమును శ్రద్ధాభక్తులతో చదువుతారో లేదా వింటారో వారి నిర్మలమైన మనసులలోకి ఈశ్వరుడు తప్పక ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే వారి మనసులలోకి ఈశ్వరుని ప్రవేశము జరుగుతుందో అతడు స్వయముగానే ఈశ్వర రూపుడవుతాడు. ఈ ఫలితము భాగవతమును చదివితేనే కలుగుతుంది, కానీ ఇతర శాస్త్రములను పఠించినందువలన సాధ్యము కాదు. భాగవత పఠనము వలన కోరికలు తీరి కపటము తొలగిపోయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు తొలగిపోవడమే కాక ఈ భాగవత తత్వము వారికి తగిలి ఉండుట వలన వారికి సంభవించు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయములు తొలగిపోవడమే కాక సమస్త ఆముష్మిక సుఖములను అంత్యమున పరమాత్మ సాన్నిధ్యమును ప్రసాదించునదిగా శ్రీమద్భాగవత గ్రంథమును గ్రహించవలసి ఉంటుంది అని మహాభక్త శిఖామణి అయిన శ్రీ పోతన వివరిస్తున్నారు. వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిఘనుడు రసిక భావ విదులు. గతములో తాను భాగవతమును గురించి వివరించిన లలిత స్కంధము కృష్ణమూలము అనే పద్యములో భాగవతము అనేది శ్రీకృష్ణుని కథలు మూలముగా అనగా వేర్లు కలిగిన ఒక మహాకల్పవృక్షము అని, భాగవతములోని కాండములు కొమ్మలుగాను సుఖమహర్షి పలుకులు ఆలాపములుగాను కలిగి ఉన్నాయి అని, ఆ గ్రంథము భక్తుల యొక్క కోరికలను తీర్చు కల్పతరువు అని వ్యాఖ్యానించారు. ఈ విషయముని ఈ పద్యములో మరింతగా వివరిస్తూ శ్రీ పోతన శ్రీమద్భాగవత గ్రంథము వేదములు అనబడే కల్పవృక్షము నుండి ఆవిర్భవించినది అని, వేదములకు సంబంధించిన అనేకమైన భగవత్ సంబంధమైన అటువంటి అద్భుతమైన గ్రంథమును అర్థము చేసుకుని పఠించినా లేక శ్రవణము చేసినా కలిగే ప్రయోజనం అపారం అని తెలియచేస్తూ, సుఖమహర్షి యొక్క ముఖపద్మము నుండి వెలువడిన ఒక దివ్యమైన అమృత ఫలము భాగవతమని, ఆ దివ్యమైన ఫలము యొక్క రసమును అనగా భాగవత సారమును భావుకులు అయిన వారందరూ కూడా తనివి తీరా గ్రోలి ఆస్వాదించి శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు కావాలని మహాకవి శ్రీ పోతన ఆకాంక్షిస్తున్నారు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో